అసలు నేను వెయిట్ ఉన్నది 77.15 అండి. డేట్ స్టార్ట్ చేశాక 1 డేకి 76.35 వచ్చానండి. సెకండ్ డేకి 75.85 వచ్చానండి. ఈరోజు థర్డ్ డే అండి. థర్డ్ డే అంటే నిన్న థర్డ్ డే అండి. నిన్న అయిపోయింది. నేను ఈరోజు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నానండి. ఈ థర్డ్ డే కూడా అంటే ఫస్ట్ సెకండ్ డే అంతా ప్రాబ్లం అవ్వలేదు, కానీ నాకు థర్డ్ డే కూడా ప్రాబ్లం అయ్యిందండి. మోషన్స్ అయినాయండి. నీరసం మోషన్స్ అయితే కామనే కదా, నీరసం వస్తుంది కదా. నిద్రపోతున్నాను ఎక్కువ. నాకు మార్నింగ్ లేచిన వెంటనే అంటే చాలా యాక్టివ్గా ఉంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే నేను సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాను. సూర్య నమస్కారం చేసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ చేయలేకపోతున్నా అంతేనండి. ఈవినింగ్ కూడా వాకింగ్కి వెళ్తున్నాను, బాగానే ఉంది. మోషన్స్ అయినప్పుడు కొద్ది నీరసంగా ఉండి కాసేపు పడుకోవాల్సి వస్తుందండి. అదొక్కటేనండి డే థర్డ్న. సెకండ్ అయితే వామిటింగ్ హెడేక్ టూ మచ్ వచ్చేస్తుందండి. ఇంకా ఆఫ్ చేసేద్దామా డైట్ అనుకున్నానండి. ఈ థర్డ్ డే అయితే పర్వాలేదు అనిపిస్తుంది. మార్నింగ్ లేచిన వెంటనే కొద్ది యాక్టివ్గానే ఉంటున్నానండి. ఆ టైంలోనే యాక్టివ్గా ఉన్న టైంలోనే అన్నీ వండేసుకోవాలి అనుకుంటున్నానండి. వండేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి పర్వాలేదు కదండి. నేను సూప్ అయితే ఫస్ట్ రోజు చేసింది సెకండ్ డే వరకు వచ్చిందండి. థర్డ్ డే నిన్న కూడా సూప్ చేసుకున్నానండి. నేను నిన్న పన్నీర్ కర్రీ చేసుకున్నానండి. అది కూడా చాలా బాగుందండి. నేను ఇంట్లో పని అయిపోయిన తర్వాత పూజ చేసుకుని గుడికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చేటప్పటికి 10:30 అయ్యిందండి. 11కి నేను పన్నీర్ కూర సూప్లో నెయ్యి వేసుకుని తాగానండి. ఒక లెమన్ పిండుకుని తాగాను, బాగుందండి. ఫుల్ అయిపోతుంది. అప్పుడే నేను బాదము పిస్తా అవి కూడా అప్పుడే 1 మీల్లే కదండి నేను చేసేది, అప్పుడే అన్నీ తినేస్తున్నాయండి. అదంతా బాగానే ఉంది. తిన్న తర్వాత అండి చాలా నీరసం వచ్చేస్తుంది. ఇంకా వెంటనే వెళ్ళిపోయి పడుకోవాలని ఉంటుందండి. అలాగే వెళ్ళి పడుకున్నా 1 అవర్ పడుకున్న తర్వాత మోసం అయిపోయిందండి. ఇంక చాలా నీరసం వచ్చింది. ఇంకేంటి డైట్ ఇలాగే అవుతుంది, 3 డేస్ కంటిన్యూ ఇలాగే అవుతుంది కదండి, ప్రాబ్లం అవుతుంది కదా. నా బాడీకి ఏమైనా సెట్ అవ్వలేదా ఏంటి అని ఆలోచించానండి. చూద్దాము, ఈరోజు నైట్ వరకు చూద్దాం, లేకపోతే రేపు మానేద్దాము ఇంకా డైట్ చేయడం అని అనుకున్నానండి. నా బాడీకి అడ్జస్ట్ అవ్వలేదో ఏంటో అని ఆలోచించానండి. అదండి, నేను పన్నీర్ కర్రీ చేశానండి కదండి, చాలా బాగుంది. ఎలా చేశానో మీకు వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు. ఇంకా సూప్ అంటే నార్మలే అండి. ఫస్ట్ చేసింది సూప్ చాలా బాగుందండి, టేస్ట్గా అనిపించింది నాకు. నిన్న చేసింది సూప్ నాకు అంత నచ్చలేదండి, నోటికి అంత టేస్ట్ అనిపించలేదు. మీరు ఏమిటో మరి నాకు తెలియదు. అదండి, ఇప్పుడైతే మాకు 3:30 అయ్యిందండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3:30 అయ్యింది. కరెంట్ పోయింది. బయట చాలా వర్షం వస్తుందండి. మబ్బు బాగా వేసిందండి. ఇంట్లో కూడా కొద్దిగా డార్క్గా ఉంది. నాకు వీడియో తీయడం అవ్వట్లేదండి. అందుకనే ల్యాప్టాప్ ఆన్ చేసుకున్నా. ల్యాప్టాప్ ఆన్ చేస్తే ఆ వెలుతురు మొహం మీద పడుతుంది కదండి. చూడండి, ఇదండి ఆ వెలుతురు మొహం మీద పడి మొహం కొద్ది రైటింగ్ కనపడుతుంది కదండి, లేకపోతే అంత డార్క్గానే కనిపిస్తుంది. అందుకనే ఇలా వీడియో తీస్తున్నానండి. ఇదిగోండి, ల్యాప్టాప్ ఆన్ చేశాను. ఇలా అయితేనే నేను ఈరోజు వీడియో తీయడానికి వీలవుతుందండి. ఎందుకంటే డార్క్నెస్ బాగా ఎక్కువ ఉందండి. ఇల్లంతా డార్క్గానే ఉంది. 3:30 కూడా. ఎండ అయితే నిన్న ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉందండి. ఎండ చాలా ఎక్కువ ఉంది. నిన్న ఆఫ్టర్నూన్ 4:30కి చాలా గాలేస్తుందండి. చాలా అంటే చాలా గాలేసింది. ఆ టైంలో నేను వాకింగ్ చేస్తున్నాను, ఎగిరిపోతానేమో అనంత భయం వేసింది. కానీ వర్షం వస్తుందేమో అని చూసామండి. నేను అంతా చల్లగానే ఉంది, వర్షం ఏం రాలేదండి. ఒక్క చుక్క అక్కడక్కడ పడింది అంతే అండి. ఈరోజైతే ఫుల్ వర్షం పడుతుందండి. అదే అండి, మార్నింగే నేను 4 లీటర్స్ వాటర్ బాటిల్, 3 నిమ్మకాయలు, 70 ml నెయ్యి, ఒక విటమిన్ ట్యాబ్లెట్ నేను టేబుల్ మీద పెట్టేసుకుంటానండి. 2 వాటర్ బాటిల్స్ అవగొట్టేసానండి 4 లోపు. ఇంకా 2 వాటర్ బాటిల్ తాగుదాం, నైట్ వరకు టైం ఉంది కదా అనుకన్నా
4:30 చల్లగా అయిపోయాక అసలు నాకు అంత తాగలేకపోయానండి. 2.5 నేను తాగానండి నిన్నైతే. ఎక్కువ వాటర్ తాగలేకపోయాను, 4 లీటర్స్ తాగలేకపోయానండి. అదొకటి. ఈ మోషన్స్ అవ్వడం వల్ల అది నెయ్యి కూడా 30 ml వరకు తాగానండి. ఇంకా బ్యాలెన్స్ అలా ఉండిపోయిందండి. నైట్ అసలు నాకు తాగడానికి అవ్వలేదండి. సూప్లో నెయ్యి వేసుకుంటాం కదండి, నెయ్యి వేసుకుని లెమన్ కూడా పిండుకుని మిరియాల పొడి వేసుకుని తాగుతాం కదా, తాగినప్పుడల్లా బాగానే ఉంటుంది. అక్కడి దాకా బాగానే ఉంటుందండి. తేనె వచ్చినప్పుడు ఉంటుందండి, అస్సలు ఆ తేనె అసలు భరించలేమండి, చాలా చిరాకేస్తుందండి. ఇంకా దాంతో ఎందుకు తాగుతున్నామా అనిపిస్తుందండి. కానీ అలాగే తాగాను. అలా నెయ్యి కూడా బ్యాలెన్స్ ఉండిపోయిందండి. నిన్న 1.5 లీటర్ వాటర్ తాగలేకపోయానండి. నెయ్యి 30 ml వరకు నెయ్యి తాగలేకపోయానండి. లెమన్ 3 అవగొట్టాను. ఇంకా విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నానండి. ఇంకా నిన్న నైట్ అయితే ఇలా చేస్తే తగ్గుతానా లేదా అన్న డౌట్ కూడా వచ్చేసిందండి. ట్రై చేస్తానండి, తగ్గుతాను, లేకపోతే లేదు ఇంకా స్టాప్ చేసేస్తాను అని అలా అనుకున్నానండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకో పని ఉండదండి, వెయిట్ చూసుకోవడమే. అంతే కదండి. నిన్న కష్టపడింది ఎంత తగ్గామో ఏంటి అని. పర్వాలేదు అనిపించిందండి, అంతేనండి. వెయిట్ చూసుకుంటే అంటే ఇలాగా ఇంకా బాడీ సెట్ అవుతూ ఉంటే అండి ఇంకా పర్వాలేదు, డైట్ చెయ్యొచ్చు అని అనుకుంటున్నాను. తగ్గుతుంటే మనకి కూడా చెయ్యాలనిపిస్తుంది కదండి, అలాగే అనుకుంటున్నాను. నేను ఎంత డే 3rd ఎంత తగ్గానో మీరు చూడండి. 75.60 అండి. నిన్న నేను సరిగ్గా చేయలేదు కదండి, అది 2.5 లీటరే వాటర్ తాగాను, మిగతా తాగలేదండి. నెయ్యి కూడా ఎక్కువ తాగలేదు, 30 ml అలా ఉండిపోయిందండి. లెమన్ 3 అయితే అవగొట్టాను, విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. సరే ఓకే, ఈ మాత్రమైనా తగ్గాను కదా అనుకున్నా. అదే రేపు కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. ఏదో తగ్గుతున్నాను కదా మెల్లిగా అయినా అని అనిపిస్తుందండి. నేను మిగతా ఏమీ అసలు ఏం తింటలేదండి, ఇవే సరిగ్గా కంటిన్యూ ఈ 4 సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నానండి. ఇలా అలవాటు అవ్వాలి కదండి, మళ్ళీ కానీ అలవాటు అవుతుందిలే, చూద్దాం, ట్రై చేద్దాం అనే అనిపిస్తుందండి. నేను ఇప్పుడు పన్నీర్ కర్రీ ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక ప్యాన్ తీసుకుని నెయ్యేనండి, ఇది నందిని నెయ్యి, ఇక్కడ బాగా ఎక్కువ ఫేమస్ కదండి నందిని నెయ్యి. తాగడానికి బాగానే ఉంటుంది, ఎక్కువ తాగలేం కదండి. ఇది పన్నీర్ అండి. నేను ఈ కర్రీ 2 days రావడానికి చేసుకుంటానండి. ప్రతిరోజు చేసుకోలేం కదండి ఇలా డైట్ చేసేటప్పుడు. ముందు నెయ్యిలో పన్నీర్ని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదిగోండి చాలా బాగా ఫ్రై అయ్యింది కదండి, తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొద్ది నెయ్యి వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నారేంటా అనుకున్నారా, ఇది 2 days రావడానికండి, అందుకనే కొద్ది ఎక్కువే వేసుకున్నాను. ఇదిగోండి మగ్గినాయి అండి, మూత పెట్టేస్తే మగ్గుతాయి కదండి, బాగా మగ్గినాయి. పెద్ద ఉల్లిపాయ 2 కట్ చేసుకుని వేసుకున్నా అండి, ఇన్ని ముక్కలు వచ్చినాయి. 2 టమాటాలు వేసుకున్నానండి, అంటే 2 రోజులకని 2 టమాటాస్ వేసుకున్నాను. ఇదిగోండి ఇది కూడా మూత పెట్టేసి మగ్గుతుందని అలా ఉంచేసానండి. ఇదిగోండి మూత తీసి చూస్తే బాగా మగ్గిందండి. ఇలా ఈ కర్రీస్ తినబుద్ధి అవుతుంది, కానీ ఆ సూప్లో నెయ్యి వేసుకుని లెమన్ పిండుకుని తాగుతుంటే తేనె పోస్తుంది చూడండి, ఆ తేనెపు అయితే అస్సలు భరించలేమండి. ఇదిగోండి అది చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్లో వేసుకున్నానండి, గ్రైండ్ చేసుకున్నాను బాగా పేస్ట్. కానీ దాన్ని కూడా ప్యాన్లో వేసుకుని వేడి చేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను, తగినంత సాల్ట్, ఇంకా ఉల్లిపాయ టమాటా ఏం కనిపించదు కదండి గ్రైండ్ చేసేస్తే. ఇవి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కారం కూడా అండి, తగినంత కారం. ఇదిగోండి పన్నీర్ కూడా ముందు వేపుకుని పెట్టుకున్నాను కదండి సైడ్న, అది కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు బాగా దగ్గర అయ్యే వరకు సిమ్లోనే ఉంచాలండి. ఇదిగోండి కొద్దిగా వాటర్ ఇష్యూగా ఉంది కదా, నేనేం వాటర్ ఏమి వేయలేదు, ఆ జ్యూస్లో వచ్చిన వాటరేనండి. ఇది దగ్గరికి అయ్యాక కొద్దిగా లైట్గా మసాలా వేసాను, ఏం లేనట్టుగా వేసాను, అంతేనండి.
అంటే ఎక్కువ వేస్తే మరి కడుపులో మండుతుందేమో అన్న భయంతో మజ్జిగ కూడా నాకు అస్సలు తాగబుద్ధి కావట్లేదండి. మజ్జిగ అసలు మానేశాను. గ్రీన్ టీ ఒక్కసారి తాగాను అంతేనండి, అది కూడా అంత ఇష్టం ఉండట్లేదు. ఈ గ్రేవీ ఇవి తింటుంటే కడుపు నిండిపోతుందండి, ఆకలి అవ్వట్లేదు. కాకపోతే కొద్దిగా లైట్గా నీరసాన్ని ఫీలింగ్ వలన ఏంటో తెలియదు. అంటే మన బాడీ ఇప్పుడు దాకా రైస్ తినడం అలవాటు అయిపోయింది కదండి, రైస్ లేకపోతే నీరసం వస్తుంది అన్న ఫీలింగ్ వల్ల ఏంటో తెలియదండి. అలా డే 3 జరిగిందండి. డే 4 ఈరోజు మార్నింగే వెయిట్ చూసుకుంటే పర్వాలేదు, తగ్గుతున్నాను అనిపించిందండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అని అనుకుంటున్నానండి. ఈరోజు ఎలా డైట్ చేశానో రేపు మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, బాయ్.